ఎస్ వెంకట్రామరెడ్డి, ఎస్విఆర్ కోచింగ్ సెంటర్, కర్నూలు. కానిస్టేబుల్ మెయిన్స్ రాసిన విద్యార్థులకు చాలామంది కోరిక మేరకు కానిస్టేబుల్ రిజల్ట్ పైన ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఇటీవల కానిస్టేబుల్ ఎగ్జామ్ జూన్ 1వ తారీఖు 10 to 1 1 గంటకు పూర్తయింది. ఎగ్జామ్ పూర్తయిన 5 గంటల లోపే, అంటే సాయంత్రం 6 గంటలకు ఎగ్జామ్ 1 o'clock అయిపోతే సాయంత్రం 6 గంటలకే రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు కీ విడుదల చేశారు. అంటే దీన్ని బట్టి మనకు కంక్లూజన్ రావచ్చు, ప్రభుత్వ అధికారులు అంటే రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు ఎంతో వేగంగా స్పందించి మనకు కీ విడుదల చేశారు. అదే రీతిలో నెక్స్ట్ మెయిన్స్ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల చేస్తారని మనము భావిస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కానిస్టేబుల్ ఫలితాలు విడుదల కావడానికి, జాప్యం కావడానికి కొంత చిన్న ఆటంకం ఏంటంటే హోంగార్డ్ కేసు ఒకటి ఉంది. ఈ హోంగార్డ్ కేసు పైన ఈ నెల 16వ తారీఖు కోర్టులో వాదనలు జరిగాయి. ఇరు వర్గాలు, అంటే హోంగార్డ్ తరపున అడ్వకేటు, గవర్నమెంట్ తరపున అడ్వకేటు వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని నెక్స్ట్ వాయిదాకు తీర్పు అమలు చేసే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఫైనల్ జడ్జిమెంటు మనకి ఇక్కడ ఇవ్వలేదు, ఫైనల్ జడ్జిమెంటు మ్యాజిస్ట్రేట్ గారు ఇవ్వలేదు. నెక్స్ట్ వాయిదాలో బహుశా ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తారంటే మోస్ట్లీ ఈ నెల ఆఖరులోపు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులంతా అలర్ట్గా ఉంటూ దయచేసి ఓపికగా ఉండాలని కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక్కొక్క రకంగా తమ యొక్క అభిప్రాయం తెలియచేస్తున్నారు. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా కట్ ఆఫ్ తెలియచేస్తున్నారు. అది వాళ్ళ యొక్క ఊహాగానాలు మాత్రమే. అది తుదిగా కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు నిర్ణయించిన దాన్నే ఫైనల్ అవుతుంది. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ చూసి విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దు, సంఘర్షణకు గురై బాధపడద్దు. ఇక్కడ ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఎలా అంటే ఆయా జిల్లాలో పోటీపడే అభ్యర్థుల సంఖ్య పైన, అక్కడ వివిధ కమిటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య పైన, మరియు అక్కడ కొంతమంది ఏంటంటే ప్రతి జిల్లాలో ఈ గ్రూప్ 2 డిఎస్ అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాశారు. వాళ్ళకు 10% దాకా ఉన్నారు. వాళ్ళు కూడా గట్టి పోటీ పడే అవకాశం ఉంది. ఇన్ని అంశాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవన్నీ కూడా ఊహాగానాలే. కట్ ఆఫ్ మార్క్స్ యూట్యూబ్లో ఉండే కట్ ఆఫ్ మార్క్స్ చూసి నాకు తక్కువ మార్కులు వచ్చినాయి, జాబ్ వస్తుందో రాదు అని టెన్షన్ పడి మానసిక సంఘర్షణకు గురి, ఒత్తిడికి గురి కావద్దు. 100% నువ్వు బాగా కష్టపడి పరీక్ష రాసావు, 100% నీకు జాబ్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ ఒక విషయం, ఇఫ్ 100% జాబ్ రావాలి, వస్తుంది. అయితే రాకపోయినప్పటికీ నెక్స్ట్ నోటిఫికేషన్ వితిన్ 3 daysలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. అలాగే నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దానికి సిద్ధం కండి. అంతేకాని ఇక్కడ నాకు జాబ్ వస్తుందా రాదని టెన్షన్ కావద్దు. 100% మీరు కష్టపడారు, 100% మీకు జాబ్ రావాలని కోరుకుంటున్నా. తప్పకుండా భగవంతుడు మీకు అంతా మంచి చేస్తని ఆశిస్తూ ముగిస్తున్నాను.